నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము సైమన్ స్టోరీ చెప్తా ఉన్నాం. చివరి భాగంలో ఉన్నాం. రెండైనా మూడోది చెప్తా. సైమన్ ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్నేమో అతనికి మేకలు కాసే పని అప్పచెప్పి ఈయన ఫ్లూట్ పట్టుకొని వెళ్ళాడు. వెళ్ళిపోయాడు. మేకలను కాసుకుంటున్నాడు. నెల దాటిపోయింది. 15 రోజులు వెళ్తాను, 15 రోజుల్లో తిరిగి వస్తాను. అక్కడ ఒక మధ్యలో 2-3 రోజులు, 15 రోజులు పూర్తిగా పట్టదు, నువ్వు నెల అని చెప్పాడు. నెల దాటి 4-5 రోజులు అయ్యి ఎక్కడా సందడలేదు. ఊరు చివరి నుంచి ఏదైనా మనుషులు వస్తున్న సౌండ్ వస్తే కబురు వస్తుంది. అవునవును. ఏమీ రాపోయేసరికల్లా రాకుమార్తెంది, నాన్న ఎట్లాగో అడ్రస్ చెప్పాడు, అక్కడ ఏం సమస్య అయిందో, వాళ్ళ అమ్మకో నాన్నకో బావులేదో ఏంటోనే వెళ్తానంది. రాజుగారు కూతురు ప్రేమికుడు. ఏముంది, సైన్యం ఉంటుంది, అమ్మాయి వెళ్ళొస్తుంది, అత్తారిల్లు చూసొస్తుంది. వాడంతట వాడు దయ్యాన్ని పారద్రోలి రాకుమార్తెగా మొగుడయ్యే అర్హత సంపాదించుకున్న వాడి కోసం ఆ మాత్రం చెయ్యొచ్చు కదా అని నాన్న కూతుర్ని ఒక పటాలం ఇచ్చి పంపించారు. సైన్యము దాసదాసి గణంతో రాకుమార్తె తన తాలూకు ఒరిజినల్ అటైర్ తోటి తన చక్కగా అలంకరించుకుని బయలుదేరి ఒక 4 రోజులు 3 రోజుల్లో ప్రయాణం చేసి అడవిలోకి చేరారు. కొంత ప్రయాణం చేసి అడవి మధ్యలోకి వచ్చారు. వీళ్ళు ఇంతకుముందు సైమాన్ని ఎక్కడైతే విడిది చేశాడో తన 20-25 మందితోటి అక్కడికి వచ్చారు. వచ్చేసరికల్లా అంతకుముందు వచ్చిన వాళ్ళు 25 మంది అయితే వీళ్ళు ఇంచుమించుగా 50 మంది. ఒక 7-8 మంది దాసీలు అమ్మాయికి. అమ్మాయి చూస్తే కుర్రాడు మగపిల్లాడు ఏం పెట్టుకుంటాడు, ఏదో గొలుసేసుకుని 4 ఉంగరాలు పెట్టుకుని కొంచెం టపటపలాడే బట్టలు వేసుకుంటాడు. అమ్మడికి పైనుంచి కింద దాకా అంతా అలంకారమే. రాకుమార్తె దానికి తోడు. ఆ సత్రం యజమానికి పిచ్చ సరదా వచ్చేసింది. అయ్యో బాబోయ్, ఎన్ని నగలు! ఆ పని వాళ్ళు కూడా నగలు పెట్టుకున్నారు. వాళ్ళు దుంపదేగా సైనిక పటాలం. అంతకుముందు వచ్చిన వాళ్ళు ఊరికే సహాయానికి వచ్చిన సైనికులు. వీళ్ళు రాకుమార్తె వెనకాలుండే మంది మార్బలం. వీళ్ళంతా గ్రాండ్ పార్టీ. వీడు కాస్త ఆ దొంగలకి, దారి దోపిడీ దొంగలకి కబురు చేశాడు. కబురు చేస్తే ఏమైంది, సాబురు వెళ్ళింది. సాయంకాలం అయ్యేసరికల్లా రాకుమార్తె ఏం చేసింది, ఆ సత్రం యజమాని భార్యని, దా మాతో పాటు కూర్చో, మాతో పాటు టీ తీసుకుంది, కానీ చాలా ఆదరంగా పిలిచింది. ఆ సత్రం యజమాని భార్యకి జాలేసింది. అయ్యో పాపం బంగారు తల్లి, రాకుమార్తెలు ఎవరైనా ఇట్లా దారిపోయే వాళ్ళని రా నాతో టీ దాగంటారా అనరు. దీనికి మంచి మాట చెప్పాలని, ఓ ఏమా తల్లి, మా ఆయన దొంగవాడు, దారిదోపిడి దొంగలకు స్నేహితుడు, అసలు ఇక్కడ విడిది చేసే వాళ్ళే ఇట్లా మీలాగా వచ్చేవాళ్ళు చాలా తక్కువ, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వీళ్ళు నిర్మూలించేస్తారు. కిందటిసారి 10 నెలల క్రితం ఒక కుర్రాడు వచ్చాడు, ఎంత బాగున్నాడో, వాడితో 20-25 మంది వచ్చారు. చక్కగా ఇంత పొడుగ్గా ఫ్లూట్ వాయిస్తూ పంచదార చిలకల్లే ఉన్నాడు. మొత్తం అందరిని చంపేసి దొంగలు దోచేశారమ్మా. ఎంత వెతికినా ఆ కుర్రాడి శవం మాత్రం కనపడలేదమ్మా. ఏ కుక్కలు నక్కలు ఎత్తుకుపోయాయో అనగానే యువరానికి అర్థమైపోయింది, వాడు సైమనే ఆ ఫ్లూట్ వాయించేవాడు. ఈవిడేమన్నా, నువ్వేం కంగారు పడకు, నేను హ్యాండిల్ చేస్తానని ఈ సైనికుల్ని, రాత్రి వీళ్ళేంటి పగలల్లా ప్రయాణం చేసి వచ్చారు, ఎండల్లోనూ అక్కడ ఈ రాత్రి శుభ్రంగా తింటే పడుకుంటారు, ఒళ్ళు తెలియక సేఫ్ ప్లేస్లో ఉన్నామని. బయటికి వెళ్ళి సైనికులు 50 మందికి, ఒరే ఎవ్వరూ నిద్రపోవద్దు, తక్కువ తినండి, ఆహారం కూడా వీళ్ళు పెట్టినవి తినద్దు, తిన్నామని చెప్పి బయటపారేయండి, రెడీగా అటెంటివ్గా ఉండండి, ఆడాళ్ళని కూడా తినేవాళ్ళ. వాళ్ళు పెట్టింది తను కూడా రాత్రి భోజనం తింటే పడుకునేందుకు ఏం కలుపుతారో అందులో. వీళ్ళు లోపల ప్రయాణంలోకి తెచ్చుకున్నటువంటి రొట్టెలు వెన్న తినేసి మాట్లాడకుండా కూర్చున్నాడు, నిద్రపోయినట్టు నటించారు. ఇట్లా దొంగలు లోపలికి అని రావటం ఏమిటి, 50 మంది, వాళ్ళు 20-25 మంది వచ్చారు. లాస్ట్ టైం చాలామంది వచ్చి చిన్న పటాలం ఉంది. వీళ్ళేమో నిద్రపోయేవాడిని ఏం చేయొచ్చు, ఈజీ కదా. మొత్తం అంతా తిరగబడి మీదపడి సత్రం యజమాని కూడా మెడ నరికేశారు. వచ్చిన వాళ్ళందరూ పోయారు, వాళ్ళ గుర్రాలు మిగిలినాయి, యజమాని పడిపోయాడు. అక్కడి నుంచి తెల్లవారంగానే తట్టబుట్ట సర్దుకున్నారు. ఆ యజమానురాలికి ఈ శవాలన్నీ అప్పచెప్పి ఓ 4 దోసెళ్ళ ధనం ఇచ్చి, మరి మీద పడ్డప్పుడు చంపక తప్పలేదమ్మా, పోన్లేమ్మా దుర్మార్గుడు పోతే పోయాడు, ఎంతమందినో చంపి పాపం మూట కట్టుకున్నాడు అంటుంది ఆవిడ. వచ్చేటప్పుడు మళ్ళీ విడిది చేస్తామని, ఇక్కడ ఎవరినైనా పెట్టి నిన్ను మాతో నమ్మకస్తురాలుగా ఉంచుకుంటామని మాటిచ్చి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇక అమ్మాయికి ముందు మ్యాప్ గీసి ఇచ్చాడు, తనేమో 1 రోజులో వెళ్ళిపోయాడు. ఈ రహస్య దారి, అడవి దొంగలు వెళ్తున్నటువంటి అది అడవి దారిలో రహస్యదారులు ఇంకుండా తన ఊరికి సింపుల్గా వెళ్ళిపోయాడు సైమన్. వీళ్ళకి టైం పట్టింది, వాడు అప్పుడే తెలుసుకున్నాడు ఆ దారి. వీళ్ళు గీసి ఇచ్చిన మ్యాప్ ప్రకారం నిదానంగా ప్రయాణం చేసుకుంటూ రాకుమార్తె కలిసిపోకుండా ఆ ఊరు తీసుకుపోయారు. తీసుకెళ్తే దూరం నుంచి సైనిక పటాలం వస్తుంటే మనవాడు మేకలు కాసుకుంటున్నాడు.
ఎప్పుడైతే ఆ పతాకాలు కనపడ్డాయో రాకుమార్తె తన కోసం వచ్చేస్తుందని తెలిసిపోయింది వాడికి. ఆ పతాకాలు యువరాణికి ఒక రకం, రాజుకు ఒక రకము ఉంటాయి. చిన్న బ్యాండు, తక్కువ మంది జనము, తర్వాత ఏమో ఇలా స్త్రీలు వస్తున్న సంకేతము తెలియగాని వీడేం చేశాడు, తన దగ్గర 20 మేకలు ఉన్నాయిగా, ఆ మేకల కాళ్ళకి మెళ్ళోను పువ్వుల దండలు కట్టాడు. పువ్వుల దండలు కట్టి అక్కడ సైనిక కవాతులు ఉంటాయి నగరాల్లో, మేకలతోటి కవాతు చేయించాడు సైమన్. ఫ్లూట్ వాయిస్తూ ఆ మేకలు 20ని ఆవిడకి ఎదురుగుండా, ఆ వస్తున్న పటాలానికి ఎదురుగుండా వెళ్తే అందరూ నవ్వలేక పడి తెచ్చారు మేకలు చేసే కవాతులు చూసి. అవి తలకాయ లుపుతూ కాళ్ళు నేల మీద కొడుతూ నడుస్తూ వస్తూ ఉంటే గొప్ప సరదా వచ్చింది. యువరాణి దిగి పరిగెత్తుకొచ్చింది. ఏంటి ఇట్లా చేసావు, ఏమైపోయావు అంటే, ఇగో ఇలా ఇలా జరిగింది, మాకు తెలియలేదు, ఒక దొంగదారిని గుండా వచ్చేసాను, కానీ నాకు బయటకు వచ్చే వీలు లేకపోయింది, మా నాన్న చండశాసనుడు, సరే నేను రాకపోతే నువ్వే వస్తావులే అని స్థిమితంగా ఉన్నాను అని చెప్పాడు. చెప్తే అమ్మాయి ఏమంది, సరే వెళ్ళిపోదాం, మీ నాన్నకి చెప్పు ఉండాల్సింది కదండి, మా నాన్న చెప్పినా నమ్మడు, అంతకుముందు నేను అబద్ధాలు చెప్పున్నా కదా అనేసరికి సరేనంది యువరాణి. అక్కడి నుంచి సైమన్ మేకలు దోలుకుని ఈవిడ తన గుర్రాలతో సహా చేరారు అక్కడికి. వాళ్ళ నాన్న నడిపిస్తున్నటువంటి, ఏమంటారు దాన్ని, మన ఆహారశాల లాంటిది ఏదో ఒకటి, చిన్న హోటల్ లాంటిది. అక్కడికి వెళ్ళేసరికల్లా ఈ రాజకుమార్తె తెలిసిపోతుందిగా, ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది. ఆయన వచ్చి ఆయన వీడికి వందనం చేశాడు. చేసేసరికల్లా ఏమిటి ఇటు వచ్చారంటే, నేను నీ దగ్గర ఉంటాను అన్నది. అంటే మీకోసం పెద్దవాళ్ళు ఉండటానికి ఇంకా పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయంటే, కాదు కాదు నాకు ఇదే నచ్చింది, మీ చిన్న మోటల్లే నచ్చింది, నేను ఇక్కడే ఉంటాను. అక్కడి నుంచి ఈ మేకలు కాసే అబ్బాయి, వీడు నాకు చాలా ఇష్టం, మా నాన్న దగ్గర పనిచేశాడు ఇది వరకు, వాడిని నాకు సహాయంగా పెట్టమని అనేసరికల్లా ఆయన అన్నాడు, ఇంకా నయం, వీడికి బుద్ధి లేదమ్మా, ఆకతాయి వాడు అసలు సరైన వాడు కానే కాదు, అబద్ధాలు చెప్తాడు, పిచ్చిగుడలు వాడును, వాడేందుకమ్మా అన్నాడు. కాదు కాదు మా నాన్న దగ్గర పనిచేశాడు కదా, ఫ్లూట్ వాయిస్తాడు, నాకు బాగా తెలుసు, నాతోటే అట్టు పెట్టుకుంటాను. ఇంకేం చేసేదేం లేక ఆ మేకలు కాసే తన కొడుకుని కూడా వీళ్ళతో పాటు పైన ఉన్న హోటల్లో ఒక ఫ్లోర్ అంతా ఖాళీ చేయించి ఒక ఫ్లోర్ రాకుమార్తెకి ఇచ్చాడు. వీళ్ళిద్దరు బాగా కబుర్లు చెప్పుకున్నారు. తెల్లవారి పొద్దున యువరాణి దిగొచ్చింది. దాంతోపాటుగా సైనికాధికారి దుస్తులు ధరించిన సైమన్ కూడా దిగొచ్చాడు. వీళ్ళ నాన్న గుర్తుపట్టలేదు వాడిని. గుర్తుపట్టక ఆవిడకో వందనం ఈయనకో వందనం చేశాడు. ఆ అమ్మాయి పక్కపక్క నవ్వుతూ, ఏంటండి మీ అబ్బాయిని గుర్తుపట్టరా మీరు అని అనేసరికల్లా ఆయన నిర్ఘాంతపోయి చూసి, ఎందుకు గుర్తుపట్టినమ్మా, ఈయన కొంచెం మా అబ్బాయిలాగా ఉన్నాడు కానీ మా అబ్బాయి ఎప్పటికీ సైనికాధికారి కాలేడండి అన్నాడు. అనేసరికల్లా వాడు, నాన్న నేనే నాన్న అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. అట్లా ఎట్లా అయ్యావురా, పోలాండ్ నగరంలో ఉన్నవాడివి, ఈవిడ ఈ నగరానికి ఎలా వెళ్ళావు, ఎట్లా సైనికాధికారి అయ్యావంటే, అప్పుడు రాకుమార్తె, మీ అబ్బాయి వల్లే మా రాజ్యానికి పట్టిన పీడ విరగడైంది, మా తాత దయ్యం వదిలి మా భవనం మాకు చేజిక్కింది, మేమిద్దరం వివాహం చేసుకోవాలనుకున్నాం, మా అమ్మ నాన్న కావాలన్నాడని పంపించాను అనేసరికి వీడు జరిగిందంతా చెప్పాడు. అంతకుముందు తల్లికి చెప్పాడు, తల్లి అంతా నమ్మింది, తండ్రి చచ్చిన నమ్మల, వీడు అన్ని అబద్ధాలు అంటాడు ఆయన. అదేలే చిన్న వెధవ, వీడు ఎలాగ దయ్యాన్ని వదిలిస్తాడు, వీడు ఎట్లా దొంగల నుంచి తప్పించుకొస్తాడు, ఆయన నమ్మకం లేదు అబ్బాయి మీద. ఆయన చాలా ఆశ్చర్యపోయాడు, చాలా సంతోషించాడు. తర్వాత అందరూ కలిసి ఈ అమ్మాయి తాలూకు రాజకుమార్తె తాలూకు నగరానికి వెళ్ళిపోయారు. చక్కగా వివాహం చేసుకుని ఆ చిన్న నగరానికి రాజై ఎంతో కాలం సైమన్ సంతోషంగా రాజ్యాన్ని పరిపాలించాడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. నమస్తే రమ్య గారు. నమస్తే జయ.